Hello, Mrinal. Hello. Firstly, hearty congratulations. Thank you. Thank you so ఆల్ much. ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించావు అండ్ మీకు ఎలా అనిపిస్తుంది? I'm feeling quite happy. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఐ థింక్ రిజల్ట్ వచ్చి ఆల్మోస్ట్ 4 వీక్స్ అయింది. కానీ ఇంకా అది ఫుల్లీ సింక్ అవ్వలే. అంటే ఆ రిజల్ట్ మీనింగ్ ఏంటి అది ఇంకా ఫుల్గా రియలైజ్ అవ్వలే. లాస్ట్ 1 మంత్ ఒక డ్రీమ్ లాగానే ఉండేది. సో ఇట్స్ బీన్ గ్రేట్ రియలీ. సో నీ గురించి చెప్పు, ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు? నేను ఇక్కడే హైదరాబాద్లోనే పుట్టాను, ఇక్కడే పెరిగాను. లైక్ ఫ్రమ్ బర్త్ టు రైట్ నౌ నా ఎడ్యుకేషన్ స్కూలింగ్ అన్ని ఇక్కడే ఉండింది. కానీ మై పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ దే ఆర్ ఒరిజినలీ ఫ్రమ్ కేరళ. ఓకే, మలయాళీ. మలయాళీ. ఓ, అందుకే నీ తెలుగు అర్థమైపోతుంది. అందుకే కొంచెం ఎంబారసింగ్ యాక్చువల్లీ అడ్మిట్ చేయడానికి. 18 years ఇక్కడే ఉన్నాను కానీ లాంగ్వేజ్ ఇంకా పికప్ చేయలే. కానీ దిస్ ఇస్ ద రీజన్. స్కూల్లో కూడా సెకండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీడియం స్కూల్స్ కదా, సో అది మాత్రం కాదు, స్కూల్లో నా సెకండ్ లాంగ్వేజ్ హిందీ యాక్చువల్లీ. Okay. అందుకే కొంచెం డిఫికల్టీ బట్ మేనేజబుల్. సో ఫ్యామిలీలో ఎలా ఉంది నీ సక్సెస్ చూసి? అందరు హ్యాపీగా ఉన్నారు. అంటే ఆబ్వియస్లీ వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా ఉండింది కదా. అంటే నా పేరెంట్స్, నా యంగర్ బ్రదర్, నా గ్రాండ్ మదర్ యాక్చువల్లీ నర్సరీ నుంచి యాక్చువల్లీ షీస్ బీన్ టీచింగ్ మీ ఇన్ స్కూల్ ఆల్సో. 11th 12th లో కూడా సబ్జెక్టివ్ ఎగ్జామ్స్ వచ్చే టైంలో వాళ్ళే నన్ను హెల్ప్ చేశారు చదవడానికి. సో ఆబ్వియస్లీ ఇది నా సక్సెస్ మాత్రమే కాదు, వాళ్ళదే కూడా. సో హెన్స్ దే ఆర్ ఫీలింగ్ క్వైట్ హ్యాపీ అండ్ ప్రౌడ్. ఇంకా ఏ స్కూల్లో చదువుకున్నావు? గీతాంజలి దేవశాలది, పారడైజ్ లో. ఓకే, కాలేజ్? కాలేజ్ నా 11th 12th జేఎన్ హెరిటేజ్ కేంబ్రిడ్జ్ స్కూల్ నుంచి. ఇంకా నీట్ కోచింగ్ ఆకాష్ ఇన్స్టిట్యూట్ తిరుమలగిరిలో. ఓకే, 2 years 11th and 12th. ఎక్స్పెక్ట్ చేసావా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అని? లేదు, ప్రిపేర్ చేసే టైంలో లేదు. నేను ఎగ్జామ్ హాల్ నుంచి బయటికి వచ్చే ఆ టైంలో కూడా నేను ఎక్స్పెక్ట్ చేయాలి యాక్చువల్లీ. ఎగ్జామ్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా, 2 ఆప్షన్లు మనం కన్ఫ్యూజ్గా ఉంటాం, అది కరెక్టా రాంగ్ అని తెలియదు. అందుకే అంటే గుడ్ స్కోర్ వస్తుంది అని నా కాన్ఫిడెన్స్ ఉంది. కానీ ఫుల్ మార్క్స్ వస్తే ఇంకా ఫస్ట్ టైం ఈ ఏం ఎక్స్పెక్టేషన్ లేదు. కానీ ఆన్సర్కి వచ్చిన తర్వాత అంటే ప్రొఫెషనల్ ఆన్సర్కి ఫైనల్ కాదు, ఒక రఫ్ ఐడియా వచ్చింది. గుడ్ స్కోర్ వస్తుంది, మేబీ టాప్ 50 టాప్ 100 కానీ ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ నీతో పాటు ఇంకా ఇద్దరు కూడా ఫస్ట్ ర్యాంకర్స్ ఉన్నారు. సో ఏమైనా మళ్ళీ ముగ్గురిని ఫస్ట్ ర్యాంకర్స్ పెడతారా, లేకపోతే ఏమైనా చేంజెస్ జరిగే అవకాశం? లేదు, యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఒక రూల్ ఉండేది, బేస్డ్ ఆన్ ఏజ్ వాళ్ళు ర్యాంక్ ఇస్తారు. కానీ అది అన్ఫేర్ కదా. ఏజ్ అంటే ఇంకా అందరిది స్కోర్ 720 on 720, మిస్టేక్స్ లేదంటే మనం ఏ బేసిస్ లో డిఫరెన్షియేట్ చేయదు. అందుకే దిస్ టైం కౌన్సిలింగ్ కోసం ఒక వేరే ర్యాంక్ లిస్ట్ వచ్చింది. అదిలో ర్యాంకింగ్ ఎలా అని నాకు తెలియదు, కానీ నీట్ ఆల్ ఇండియా ర్యాంకింగ్స్ లో అందరికి ఫస్ట్ ర్యాంకే ఇచ్చారు. సో ఈ దిస్ ఇయర్ ఫస్ట్ టైం 3 జాయింట్ టాపర్స్ అని వచ్చింది. ఓ గ్రేట్. సో ఎక్కడ కాలేజ్ ఎక్కడైతే బాగుంటుంది అనుకుంటున్నారు మీకు? ఇప్పుడు అట్లీస్ట్ ఆఫ్టర్ సీయింగ్ మై ర్యాంక్ నాకు ఎయిమ్స్ న్యూ ఢిల్లీ పోవాలని చాలా హోప్ ఉంది. దట్ ఈస్ మై డ్రీమ్ కాలేజ్. సో ముందు అంటే నేను ప్రిపేర్ చేసే టైంలో 11th లో నేను అప్పుడు ఆలోచించుకున్నాను ఏఎఫ్ఎంసి అంటే ఆర్మ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ పూణేలో పోవాలని. కానీ తర్వాత ఆర్మీలో ఇంట్రెస్ట్ కొంచెం తగ్గింది, మోర్ టువర్డ్స్ మెడిసిన్ సైడ్. అందుకే 12th లో నా ర్యాంక్కి బెస్ట్ కాలేజ్ ఏది ఉంటుంది నేను అక్కడే వెళ్ళిపోతానని డిసైడ్ అయ్యాను. ఇప్పుడు ఈ ర్యాంక్కి ఎయిమ్స్ న్యూ ఢిల్లీ విచ్ ఇస్ బెస్ట్ మెడికల్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద కంట్రీ, అక్కడ సీట్ వస్తుంది. అందుకే అక్కడ పోవడానికి ప్లాన్. ఎస్. సో ఎగ్జామ్స్, ర్యాంక్స్ అంటే ఫస్ట్ ప్రిపరేషన్ ఎలా అయ్యేవారు? అంటే బేసికలీ ఒక వేరే ఎవరైనా చూసుకుంటే ఒక గ్రూప్ ఎగ్జామ్స్ వాళ్ళు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో మేము 7 hours 18 hours చదివే వాళ్ళము, 10 to 18 hours చదివే వాళ్ళము. ఇలా 18 hours అనేది మ్యాండేట్ ఉంటుండే ఎవరిదైనా. సో మీ ప్రిపరేషన్ ఎలా ఉంటుండే? అంటే నా ప్రిపరేషన్ నేను యాక్చువల్లీ చాలా లక్కీ. నా ఇన్స్టిట్యూట్లో నా లెక్చరర్స్, టీచర్స్, నా ఫ్యామిలీ ఎవరు నన్ను అంత ప్రెషర్ చేయలే. ఈరోజు ఇంత టైం చదవాలి, లేదంటే యూ కాంట్ టేక్ అ బ్రేక్, అలా ఏం రూల్స్ లేదు. 11th క్లాస్లో ఒక 6 to 7 hours అలా క్లాస్ అవర్స్ ఉంటుంది.
ఇంకా అపార్ట్ ఫ్రమ్ దాట్ ఒక 4-5 hours నా సెల్ఫ్ స్టడీ టైం. నాకు యాక్చువల్లీ సెల్ఫ్ స్టడీ టైం మోర్ ఇంపార్టెంట్, ఎందుకంటే నేను బై మై సెల్ఫ్ బుక్స్ చదివిన టైంలో కొంచెం రిజిస్టర్ అవుతుంది. ఇంకా 12th క్లాస్లో నేను వచ్చే టైంకి పాండమిక్ అయిపోయింది, కోవిడ్ లాక్డౌన్. ఇంకా సో హోల్ ఆఫ్ 12th ఆన్లైన్ క్లాసే నేను అటెండ్ చేశాను. సో ఆన్లైన్ క్లాస్లో కూడా 5 hours ఐ థింక్ క్లాసెస్. ఇంకా కొంచెం ఎక్స్ట్రా టైం వచ్చింది కదా, ఎందుకంటే ఇన్స్టిట్యూట్ కి స్కూల్ కి ట్రావెల్ లేదు. ఇంకా ఆన్లైన్ క్లాసెస్ కూడా కొంచెం తగ్గుతాయి కదా, ఎందుకంటే ల్యాప్టాప్ ఫోన్ ముందు అంత టైం మనం కంటిన్యూస్ గా సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్ ఇస్ క్వైట్ డిఫికల్ట్. సో క్లాస్ అవర్స్ తగ్గింది. సో ఒక కంఫర్టబుల్ గా 5 hours నేను చదివే. ఇంకా ఒక 1 month బిఫోర్ కొంచెం 1 hour ఎక్స్ట్రా అలా, కానీ నేను అంత పుష్ చేయలేను, ఎందుకంటే చాలా ఈజీగా నా మీద ప్రెషర్ వస్తే నేను ఎగ్జామ్ లో బాగా చేయలేకపోతాను. నేను ట్రై అంటే స్కూల్లో కూడా ఎప్పుడైనా నేను అన్ప్రిపేర్డ్ గా స్ట్రెస్డ్ గా ఫీలింగ్ ఉంటే ఎగ్జామ్ లో నేను ఐ వుడెంట్ బి ఏబుల్ టు పర్ఫార్మ్ వెల్. అందుకే నాకు ఈ టైంలో ఎస్పెషలీ 12th లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే స్ట్రెస్ మేనేజ్మెంట్, ఎందుకంటే స్ట్రెస్ ఇంకా ప్రెషర్ వస్తే మనం ఎగ్జామ్స్ అంటేనే స్ట్రెస్ ప్రెషర్ అనుకుంటారు స్టూడెంట్స్ బేసికల్లీ. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. చాలా స్టూడెంట్స్ ఎంత చదివినా ఎగ్జామ్ లో వాళ్ళు అది కొంచెం పర్ఫార్మెన్స్ తగ్గుతాయి, ఎందుకంటే స్ట్రెస్ లో మనం వీ కాంట్ థింక్ క్లియర్లీ. అందుకే 12th లో మెయిన్ గోల్ అదే, చదవడం ఓకే, కానీ స్ట్రెస్ కూడా మేనేజ్ చేయాలి, లేదంటే మనం ఎంత చదివినా అది యూజ్లెస్. ఎగ్జామ్ లో వీ వోంట్ బి ఏబుల్ టు షో దట్. సో కాలేజ్ లో ఎలా ఉండేది సపోర్ట్? అంటే నీట్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా ప్రిఫరెన్స్ ఇస్తారు, ఎక్స్ట్రా కేర్ అనేది ఉంటుంది. అంటే నా కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఆకాష్, ఇప్పుడు ఆకాష్ బైజూస్. సో అక్కడ నీట్ అండ్ జేఈ ప్రిపరేషన్ ఎక్స్క్లూజివ్లీ వాళ్ళు చూస్తారు, ప్లస్ లిటిల్ బిట్ ఫర్ స్కూల్ స్టడీస్. కానీ నీట్ ప్రిపరేషన్ కి, నీట్ లేదైనా జేఈ ఇంజనీరింగ్ కి ఎక్కడైనా ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇంకా ఎగ్జామ్ ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఫార్మాట్ కదా, మనం స్కూల్లో రాసేది సబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ ఆన్సర్. సో ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, ఎగ్జామ్ పేపర్ అప్రోచ్ ఎలా చేయాలి ఆ స్ట్రాటజీ డిఫరెంట్ ఉంటుంది. ఇదన్నీ నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఐ లెర్న్డ్ ఆల్ దిస్ ఫ్రమ్ మై కోచింగ్ ఇన్స్టిట్యూట్ యాక్చువల్లీ. వాళ్ళ నా కాన్సెప్ట్ క్లారిటీ అన్ని వాళ్ళే చూసుకున్నారు. ఇంకా రెగ్యులర్ గా టెస్ట్ రాస్తే ఎక్స్పీరియన్స్ ఇంకా కాన్ఫిడెన్స్ వస్తాయి, అంటే చాలా టెస్ట్ రాస్తే ఎక్స్పోజర్ వస్తుంది. సో ఫైనల్ ఎగ్జామ్ కూడా ఒక జస్ట్ అనదర్ టెస్ట్ లాగానే అనిపిస్తుంది. సో వీ కెన్ డూ ఇట్ కామ్లీ. సో ఈ ఫర్ ఆల్ దిస్ రీసోర్సెస్ అదన్నీ నాకు ఇన్స్టిట్యూట్ ఆకాష్, నేను తిరుమలగిరి బ్రాంచ్ లో చదివాను. సో ఆల్ దిస్ హెల్ప్ ఐ గాట్ ఫ్రమ్ దేర్ ఓన్లీ. సో మీ దాంట్లో ఎంత మందికి వచ్చింది నీట్ ర్యాంక్? నా బ్యాచ్ లో 13 స్టూడెంట్స్. ఐ థింక్ ఆల్మోస్ట్ అందరికి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సీట్ వచ్చింది. సో ర్యాంక్ వచ్చేసింది, 1 or 2 months లో కాలేజ్ కూడా వెళ్ళిపోవాలి మోస్ట్లీ. సో కాలేజ్ అనగానే ఏమనిపిస్తుంది? అంటే నేను అంటిల్ నౌ ఇప్పుడు హాస్టల్లో ఐ హావ్ నాట్ స్టేడ్ ఇన్ అ హాస్టల్. సో కాలేజ్ అంటే ఆబ్వియస్లీ హైయర్ స్టడీస్, నాకు డాక్టర్ అవ్వాలి, సో ఎడ్యుకేషన్ అక్కడ. కానీ మోర్ ఇంపార్టెంట్లీ ఇండిపెండెన్స్, హౌ టు టేక్ కేర్ ఆఫ్ వన్ సెల్ఫ్, ఈ లైఫ్ స్కిల్స్ అన్ని మనం కాలేజ్ లోనే వి లెర్న్ ఇట్ దేర్. నా నాన్న చాలా చెప్పారు, హౌ టు సర్వైవ్ ఇన్ సొసైటీ, ఈ టైప్ ఆఫ్ స్కిల్స్ అన్ని స్కూల్లో కాదు, మనం హాస్టల్ వెళ్ళిన టైంలో. ఎందుకంటే డిఫరెంట్ కల్చర్స్. ఎగ్జాక్ట్లీ, నేను పోయిన ఢిల్లీ కూడా యాక్చువల్లీ అది నార్త్ ఇండియా. సో అగైన్ డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్. సో అదని చాలా న్యూ ఎక్సైటింగ్ అడ్వెంచర్ లాగా ఫీల్ అవుతుంది. సో ఐఎమ్ క్వైట్ ఎక్సైటెడ్ టు గో టు కాలేజ్. ర్యాంక్ కొట్టేశారు, బట్ ముందు చూసుకుంటే సబ్జెక్ట్స్ అనేవి చాలా డిఫికల్ట్ ఉంటాయి, చదవలేము. మెడిసిన్ అంటే చాలా నేర్చుకోవాలి అంటారు, చాలా కష్టపడాలి అంటారు, నిజమేనా? అంటే ఎంబీబీఎస్ లోనా? ఐ థింక్ సో. అంటే ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయింది కదా, నీట్ ఎగ్జామ్. ఆ తర్వాత అందరు ఇదే చెప్తారు, 2 years నీట్ కి ఈ ఎగ్జామ్ కి మనం ప్రిపేర్ చేసాము. ఫర్ దాట్ మనం ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అంటే 11th 12th బుక్స్ మనం చదివాము. టోటల్ ఒక 6 books per year ఉంటుంది.
MBBS and only 3 subjects, physics, chemistry, biology. MBBS లో 19 సబ్జెక్ట్స్ ఉంటుంది. సో అది 5.5 years లో మనం చదవాలి. ఇంకా మళ్ళీ మాస్టర్స్ ఎగ్జాక్ట్లీ నీట్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి మళ్ళీ దాన్ని రివైజ్ చేసి చదవాలి. సో అంటే నా ఫ్యామిలీలో యాక్చువల్లీ డాక్టర్ ఎవరు లేరు ఇమీడియట్ ఫ్యామిలీలో. సో అలా అడ్వైస్ అడగడానికి నాకు తెలీదు, జస్ట్ నేను ఆన్లైన్ చూసిన చెప్తున్నాను. సో అవును, చాలా చదవడానికి ఉంటది. కానీ అప్పుడు కూడా కాలేజ్ అంటే స్టడీస్ మాత్రమే కాదు, నాకు ఆ ఐడియా ఉంది. సోషల్ లైఫ్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇదన్నీ కాలేజ్ లో కూడా ఉంటాయని చెప్పారు. అండ్ ఇంకా సబ్జెక్ట్ లో ఇంట్రెస్ట్ ఉంటే అది అంత టఫ్ గా అనిపించదు. సో నేను మోస్ట్లీ ఆ హోప్ మీదనే వెళ్తున్నాను, బికాస్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద సబ్జెక్ట్. అంత డిఫికల్ట్ గా అనిపించదని. ఇష్టం ఉంటే ఎంత కష్టమైనా పర్లేదు చేసేస్తామండి. అవును, అంటే కొంచెం ఎఫర్ట్, కొంచెం హార్డ్ వర్క్ అదన్నీ కావాలి, కానీ టు గ్రేట్ ఎక్స్టెంట్ కొంచెం ఎఫర్ట్ అండ్ స్ట్రెస్ తగ్గుతాయి అని ఫీల్. ఓకే, సో మనం ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నామంటే వీ హ్యావ్ టు లీవ్ మెనీ థింగ్స్. లైక్ గేమ్స్ వదులుకుంటారు, చెప్తూ ఉంటారు బాగా కష్టపడే వాళ్ళు, ఏదో వదులుకున్నాము, నిద్ర వదులుకున్నాము అని చెప్తూ ఉంటారు. మీరు అలా ఏమైనా వదులుకున్నారా ఈ ర్యాంక్ సాధించడానికి? నాట్ మచ్, అంటే స్పోర్ట్స్ కొంచెం నేను వదిలాను, బట్ దట్ ఈస్ మోర్ బికాస్ ఆఫ్ లాక్డౌన్. క్రికెట్, ఫుట్బాల్ ఈ టైంలో ప్లే చేయడం కొంచెం డిఫికల్ట్. కానీ అపార్ట్ ఫ్రమ్ దాట్ నేను ఆల్వేస్ ఫర్ షూర్ కొంచెం టైం నా హాబీస్కి ఇచ్చాను. ఎందుకంటే 2 years ఒక ఎగ్జామ్కి చదవాలి. సో 2 years మనం జస్ట్ చదివితే ఉంటే లాస్ట్ డే ఎగ్జామ్ రోజు చాలా స్ట్రెస్, ఇంకా ప్రెషర్ ఉంటుంది, మనం హ్యాపీగా ఉండదు. హ్యాపీగా ఉండలేదంటే ఎగ్జామ్లో కూడా అది వీ కెన్ సీ దట్ బికాస్ ఆఫ్ స్టేట్ ఆఫ్ మైండ్ పర్ఫార్మెన్స్ అంత బాగుండదు. అది నా బిలీఫ్, నా పేరెంట్స్ బిలీఫ్ కూడా థ్యాంక్ఫుల్లీ. సో బికాస్ ఆఫ్ దాట్ నేను ఆల్వేస్ కొంచెం టైం నా హాబీస్కి ఇచ్చాను. లిస్నింగ్ టు మ్యూజిక్, కొంచెం ప్లేయింగ్ వీడియో గేమ్స్, వాచింగ్ టీవీ షోస్, మూవీస్, కొంచెం టైం నేను ఇచ్చాను. అంటే ఎక్సెసివ్ గా చేస్తే ఆబ్వియస్లీ ఇట్ ఇస్ హార్మ్ఫుల్, బట్ మనం ఎఫెక్టివ్ గా టైం మేనేజ్ చేస్తే, చదివే టైం మనం ఫుల్ ఎఫిషియెంట్లీ యూటిలైజ్ చేస్తే కొంచెం టైం హాబీస్ కి కూడా ఉంటది. ఇదన్నీ ఉంటే ఒక ఆల్ రౌండ్ ఎక్స్పీరియన్స్ లా ఉంటది. అంటే మనం 2 years జస్ట్ స్టడీయింగ్ అనే ఫీలింగ్ ఇట్ వోంట్ కమ్, అది రాదు. సో ఫర్ మీ దట్ హెల్ప్డ్ అ లాట్. అందుకే ఎగ్జామ్ రోజు నాకు అంత ప్రెషర్ లేదు, ఎందుకంటే బికాస్ ఐ వాజ్ హ్యాపీ. 2 years లో నేను చదివాను, నేను ఎంజాయ్ చేశాను, 2 చేశాను. నేను వన్స్ ఇన్ వైల్ నా స్కూల్ ఫ్రెండ్స్ తో, కాలేజ్ ఫ్రెండ్స్ తో మాట్లాడాను, కొంచెం రిలాక్సేషన్. మూవీస్ అలాంటివి ఏం లేవు, అది యాక్చువల్లీ లేదు, అది లేదు. మోర్ బికాస్ అలా కరేజ్ లేదు యాక్చువల్లీ, అందుకే నేను చేయలేదు. నాట్ బికాస్ అది రాంగ్ అందుకే నేను చేయలేదు, అది కాదు. నా దగ్గర కరేజ్ లేదు. టీచర్స్ ఇఫ్ దే క్యాచ్ మీ ఏమవుతుంది అని ఆ భయం ఉంటుంది. మోర్ బికాస్ ఆఫ్ దాట్. సో ఐ డోంట్ డూ దాట్, బట్ వేరే హాబీస్ కి నేను టైం ఇచ్చాను. సో స్టడీ పక్కన పెడితే ఏమంటే ఎక్కువ ఇష్టం? ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఐఎమ్ ట్రైంగ్ టు లెర్న్ హౌ టు ప్లే ద గిటార్. ఐ స్టిల్ డోంట్ నో ఎనీథింగ్ హౌ టు ప్లే, కానీ ఐఎమ్ ట్రైంగ్ టు పిక్ ఇట్ అప్. ఇంకా సాంగ్స్ వినడం నాకు చాలా ఇష్టం. సిన్స్ లాస్ట్ 12th లో యాక్చువల్లీ నా మెయిన్ ఫార్మ్ ఆఫ్ రిలాక్సేషన్ అదే. ఎందుకంటే మనం ఒక 15 బ్రేక్ తీసినా కూడా 3-4 సాంగ్స్ వినొచ్చు, కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ వీ కెన్ స్టార్ట్ స్టడీ. సో మ్యూజిక్ నాకు చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఇప్పుడు నేను వీడియో గేమ్స్ ప్లే చేస్తున్నాను. ఇంకా కాలేజ్ పోయిన తర్వాత ఐఎమ్ హోపింగ్ టు పికప్ స్పోర్ట్స్ అగైన్, క్రికెట్, ఫుట్బాల్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ కూడా కొంచెం లీజర్ గా. అంటే స్పోర్ట్స్ నేను డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ ఏం ఆడలే, జస్ట్ లీజర్ గా. సో చాలా ఇంట్రెస్ట్ ఉన్నాయి నాకు, బట్ ఐఎమ్ నాట్ గుడ్ అట్ ఎనీథింగ్, జస్ట్ ఒక లీజర్ హాబీ లాగా. సో ఎంబీబీఎస్ అంటే 5.5 years. సో 5.5 years లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి? అంటే కొంతమంది ఏమో స్పెషలైజేషన్ లో వెళ్తూ ఉంటారు. సో అది ఎంబీబీఎస్ లోనే తీసుకోవాలా, లేకపోతే లేదు, ఆఫ్టర్ ఎంబీబీఎస్ మళ్ళా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, నీట్ పీజీ.
అది రాసిన తర్వాత ర్యాంక్ బేసిస్ లో మనం డిసైడ్ చేయాలి ఆ ర్యాంక్ కి మన ఈ కోర్స్ లో సీట్ గవర్నమెంట్ సీట్ వస్తుందా లేదా అని. సో అది యాక్చువల్లీ దట్స్ అ డెసిషన్ ఎంబీబీఎస్ టైంలో మనం తీసుకుంటారు. అంటే ఇప్పుడు 19 సబ్జెక్ట్స్ ఉంది ఎంబీబీఎస్ లో, నాకు ఆ 19 సబ్జెక్ట్స్ పేరు కూడా తెలియదు. సో ఇప్పుడు ఐఎమ్ నాట్ ఎక్విప్ టు టేక్ దట్ డిసిషన్. ఇప్పుడు నా ఇంట్రెస్ట్ లో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సర్జరీ, కానీ ఐఎమ్ నాట్ షూర్ మెడిసిన్ ఏ ఆస్పెక్ట్ లో నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఏ సబ్జెక్ట్ లో సో అది స్పెషలైజేషన్. చదివితే మనకు తెలుస్తుంది Exactly. సో దేని మీద వెళ్తే బాగుంటుంది అంటే అని. ఇప్పుడు ఫర్ సమ్ స్టూడెంట్స్ వాళ్ళకి డాక్టర్ కాంటాక్ట్స్ ఉంటుంది, సో అక్కడ నుంచి కొంచెం నాలెడ్జ్ ఉండొచ్చు, కానీ ఐ డోంట్ హ్యావ్ దట్. సో నాకైతే అది చదివే టైంలో ఇట్స్ అన్ అండర్స్టాండింగ్ అది డెవలప్. సో మీకు తెలిసి అంటే మీరు డిసైడ్ అవ్వలేదన్నారు, మీకు తెలిసి చాలా మంది అనుకుంటుంటారు కదా ఫ్రెండ్స్ లో కూడా, అరే ఈ స్పెషలైజేషన్ చేస్తే బాగుంటుందంట. సో అందులో మీకు ఎవరైనా చెప్పారా ఇలా స్పెషలైజేషన్ ఇది చేయాలి అని? నాట్ ఫ్రమ్ ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఫ్రమ్ పేరెంట్స్, అడల్ట్స్. కొంచెం I've heard రేడియాలజీ, డెర్మటాలజీ ఇది ఇన్ డిమాండ్ స్పెషలైజేషన్స్ అని. కానీ అందరు ఇదే చెప్పారు, స్పెషలైజేషన్ తీసే టైంలో నీ ఇంట్రెస్ట్ ఏంటి, గో ఫర్ దాట్, ఎందుకంటే దట్ ఈస్ గోయింగ్ టు బి యువర్ జాబ్ గోయింగ్ అహెడ్. జస్ట్ డోంట్ గో బేస్డ్ ఆన్ విచ్ ఇస్ ది ఇన్ డిమాండ్ కోర్స్, ఎక్కడ వేర్ దెర్ ఇస్ మోర్ మనీ ఇన్వాల్వ్డ్. ఆ థాట్ ప్రాసెస్ షుడ్ నాట్ బి దేర్. సో అందుకే ఇదే చెప్పారు, నీ ఇంట్రెస్ట్ ఎక్కడ అక్కడే పోండి, కానీ రేడియాలజీ, డెర్మటాలజీ ఇంకా ఆంకాలజీ ఇది ఇన్ డిమాండ్ స్పెషలైజేషన్స్ అని చెప్పారు. అంటే టాప్ ర్యాంకర్స్ యూజువలీ అక్కడే చూస్తారు, తీసుకుంటారు. సో చాలా మంది పేరెంట్స్ ప్రెషర్ చేస్తూ ఉంటారు పిల్లల్ని, చదవండి 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 అని, ఫ్రమ్ ద బిగినింగ్ స్కూల్లో ఉన్నప్పటి నుంచే. సో అలా ప్రెషర్ చేయడం వల్ల చాలా మంది పిల్లలు చదవలేకపోతున్నారు, ప్లస్ వాళ్ళు మెంటల్ స్టెబిలిటీ అనేది ఉండట్లేదు. కరెక్ట్. సో అది ఎంతవరకు కరెక్ట్? టు సమ్ ఎక్స్టెంట్, అంటే ఫర్ సమ్ స్టూడెంట్స్ స్టడీయింగ్ బై దెమ్సెల్వ్స్ ఇస్ డిఫికల్ట్, అంటే ఆ సెల్ఫ్ మోటివేషన్ ఉండదు. సో వాళ్ళకి కొంచెం పేరెంట్స్, టీచర్ అంటే పుష్ ఇస్తే, ప్రెషర్ కాదు, జస్ట్ ఒక జెంటల్ పుష్ ఇస్తే ఇట్ మైట్ బి బెనిఫిషియల్. కానీ బియాండ్ అ పాయింట్ మనం చాలా ప్రెషర్ చేస్తే అది కౌంటర్ ప్రొడక్టివ్గా ఉంటుంది, అంటే ఆపోజిట్ రిజల్ట్ వస్తుంది. సో నా పేరెంట్స్, నా టీచర్స్ అది చూసారు, అందుకే అది దే డెంట్ ఫాలో దాట్ విత్ మీ. నా మీద అంతా ప్రెషర్ పెట్టలేకి ఇప్పుడు ఫ్రీ టైం ఉంది కదా చదువు అలా. బట్ ఐ థింక్ కొంచెం ఫ్రీడమ్, కొంచెం అంటే ఫ్లెక్సిబిలిటీ ఇస్తే ఇన్ స్టడీ అవర్స్ అది స్టూడెంట్కి బెనిఫిషియల్గా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు స్టూడెంట్ హ్యాపీగా ఉంటాడు, ఇంకా హీ స్టడీ వెల్ ఆల్సో. అంటే నా బిలీఫ్ ఏంటంటే ఇప్పుడు హాబీస్ అంటే అందరు ఒక డిస్ట్రాక్షన్ లాగా చూస్తారు, కానీ కొంచెం టైం, అంటే లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ టైం ఇఫ్ యూ గివ్ టు హాబీస్, అది స్టడీస్కి కాంప్లిమెంటరీగా ఉంటాయి. ఇప్పుడు మనం ఇఫ్ యూ స్టడీ వెల్, మా కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ ఉంది, అది తర్వాత మనం బ్రేక్ తీస్తే గిల్ట్ ఏమి ఉండదు. ఈ రోజుకి పని అయిపోయింది, అందుకే మనం బ్రేక్ తీసుకున్నాం. ఇంకా బ్రేక్ తీస్తే చదివే టైంలో అది బోరింగ్గా ఉండదు. సో ఇన్ దిస్ వే వన్ కెన్ హెల్ప్ ది అదర్ అని నా బిలీఫ్. సో నేను అట్లీస్ట్ ప్రిపరేషన్ టైంలో అదే ఫాలో చేశాను. నా హాబీస్ హెల్ప్ మీ స్టడీ, అండ్ డూయింగ్ వెల్ ఇన్ మై స్టడీస్ హెల్ప్ మీ గివ్ టైమ్ టు మై హాబీస్ అలా. సో ఐ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్, రెండు ఒకసారి అయితే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద స్టూడెంట్ అని ఐ థింక్. చాలా మంది ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, మెనీ అటెంప్ట్స్, నువ్వంటే ఫస్ట్ అటెంప్ట్లోనే అయిపోయింది. కొంతమంది ఉంటారు పిల్లలు అంటే చాలా అటెంప్ట్స్ చేస్తూ ఉంటారు, రాస్తూనే ఉంటారు ఎగ్జామ్స్, రాసి ఒక పాయింట్లో ఆగిపోతుంటారు. ఆగిపోయి ఇంకా మేము రాయలేము అని ఇంకా ఎంబీబీఎస్ని పక్కన పెట్టేసి ఏదో ఒకటి చేసుకుందాంలే అని వేరే దాంట్లో జాయిన్ అయిపోతూ ఉంటారు. సో అలా వాళ్ళు ఎందుకు కొట్టలేకపోతున్నారు అన్నిసార్లు రాసినా కూడా? అది ఐ థింక్ స్టూడెంట్కి అది తెలుస్తుంది, ఎందుకంటే రీజన్స్ వేరేగా ఉంటాయి. ఫర్ సమ్ ఇట్ ఈస్ వాళ్ళు కరెక్ట్ మెటీరియల్ ఫాలో చేయలే, లేదంటే వాళ్ళు ఇనఫ్ ప్రాక్టీస్ చేయలే. అంటే టెస్ట్స్ రాయడం ఇంపార్టెంట్ ఐ థింక్ ఫర్ ప్రిపరేషన్. సో టెస్ట్స్ తక్కువ రాస్తే ఆ ఎక్స్పీరియన్స్ ఉండదు, ఎగ్జామ్ హాల్లో కొంచెం భయంగా ఉంటుంది. లేదైనా మనం జస్ట్ స్టడీస్కి అంత టైం ఇవ్వలే, రీజన్స్ చాలా ఉంటాయి. సో ఐ థింక్ జస్ట్ ఇదే మనం ఆనెస్ట్గా ఉండాలి విత్ అవర్ సెల్ఫ్స్. అంటే రీజన్ ఏంటి,
ఇస్ ఇట్ సంథింగ్ వీ కెన్ రెక్టిఫై, అది ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు అంటే నెక్స్ట్ ఇయర్ చేయొచ్చు. ఇప్పుడు కూడా యూట్యూబ్లో గూగుల్లో ఎన్ని సక్సెస్ స్టోరీస్ ఉంటాయి, 3rd అటెంప్ట్లో 4th అటెంప్ట్లో ఎయిమ్స్ న్యూ ఢిల్లీకి వచ్చారని. సో అది డెఫినెట్గా పాసిబుల్. కానీ నాకు యాక్చువల్లీ ఈ ఏరియాలో అంత అడ్వైస్ చేయడానికి లేదు, బికాస్ ఐ డోంట్ నో వాట్ ఇట్ ఇస్. అంటే నువ్వెలా ప్రిపేర్ అయ్యేవాడివి? అంటే ఇలా ప్రిపేర్ అవుతే వర్కౌట్ అవుతుంది, ర్యాంక్ కొట్టొచ్చు అని. సో ఐ డోంట్ నో. నా అట్లీస్ట్ యాజ్ ఫార్ as స్టడీస్ ఆర్ కన్సర్న్, నా స్ట్రాటజీ సింపుల్. బిగినింగ్లో నేను ఇన్స్టిట్యూట్ ప్రొవైడెడ్ మెటీరియల్ ఫాలో అయ్యాను, ఎందుకంటే అది కొంచెం ఎక్కువ ఇన్ డెప్త్ ఉంటుంది, కాన్సెప్ట్ క్లారిటీ వస్తుంది. 5-6 months బిఫోర్ ది ఎగ్జామ్ నేను ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అంటే 11th 12th సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్స్ ఫాలో చేశాను, ఎందుకంటే ఎగ్జామ్ ఇస్ మెయిన్లీ బేస్డ్ ఆన్ దాట్. సో ఇది రెండు ఫాలో చేశాను. ఐ వాజ్ ఏబుల్ టు రైట్ ది ఎగ్జామ్ వెల్. కానీ అందరికీ సేమ్ బుక్స్ కుదరదు. సో అందుకే కొంచెం ఎక్స్పెరిమెంట్ చేయాలి. అంటే మనం డిఫరెంట్ సోర్సెస్ని ఫాలో అవ్వాలి. ఆన్లైన్ లెక్చర్స్, రెఫరెన్స్ బుక్స్ ఇవన్నీ చూస్తే మనమే ఎక్స్పెరిమెంట్ చేస్తే ఇది అర్థం అవుతుంది ఏ బుక్ నాకు మోస్ట్ సూటబుల్ అని, సో ఐ థింక్ కొంచెం ఎక్స్పెరిమెంట్ చేస్తే వీ కెన్ ఫైండ్ ది బెస్ట్ స్ట్రాటజీ ఫర్ అవర్ సెల్వ్స్. కానీ ఎక్కడైనా మనకి ఎంబీబీఎస్లో ఇంట్రెస్ట్ తక్కువ, అందుకే నేను చదవలేకపోయాను అలా ఏమైనా ఉంటే ఇట్ ఈస్ బెస్ట్ టు చేంజ్ ట్రాక్స్. ఇట్స్ నెవర్ టూ లేట్ ఫర్ ఎనీథింగ్. సో కానీ ఇంట్రెస్ట్ ఉంటే అండ్ యూ నో వేర్ యూ వెంట్ రాంగ్ ఇన్ యువర్ లాస్ట్ అటెంప్ట్, ఐ థింక్ ఇట్ ఈస్ డెఫినెట్లీ పాసిబుల్ టు డూ వెల్ ద నెక్స్ట్ టైమ్. థ్యాంక్ యూ మృణాల్. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నువ్వు అనుకున్నది ఇంకా ముందు సాధించాలని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు.